హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ తప్పనిసరిగా రేపు రాత్రి 12 వరకు ఈ ఒక్కటి చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ ఒక్కటి చేసుకుంటేనే మీకు డబ్బులు అనేవి కూడా పడుతాయి. అలాగే లేదంటే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది రద్దయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఆ ఒకటి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో, అంటే హెచ్పి గ్యాస్ సిలిండర్ కానివచ్చు, అలాగే ఇండియన్ గ్యాస్ సిలిండర్ కానివచ్చు, భారత్ గ్యాస్ సిలిండర్ కానివచ్చు, ఈ విధంగా వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి సిలిండర్లు అనేది మీరు యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అయితే మీ ఇంట్లో ఏదైతే గ్యాస్ సిలిండర్ యూజ్ చేస్తున్నారో ఆ సిలిండర్కి సంబంధించి మీరు తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ ఈకేవైసీ చేసుకోవాలంటే వెంటనే మీరు మీ యొక్క గ్యాస్ ఆఫీస్కి దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఈకేవైసీ చేసుకోవాలంటే వెంటనే మీ యొక్క ఆధార్ కార్డ్ కానివచ్చు, అలాగే గ్యాస్ బుక్ ఏదైతే ఉందో సో ఆ గ్యాస్ బుక్ సంబంధించి తీసుకొని వెళ్ళాలి. సో అలాగే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆధార్ నెంబర్లో ఆ నెంబర్ అనేది మీరు తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అయితే అక్కడికి వెళ్తే కనుక వాళ్ళు బయోమెట్రిక్ అనేది వేసుకొని సో వాళ్ళు ఈకేవైసీ అనేది చేస్తారు. మీ యొక్క నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈకేవైసీ అయిపోయినట్టు నిర్ధారణ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఈకేవైసీ చేసుకుంటేనే మీకు ఈ డబ్బులు ఏవైతే మనకు గవర్నమెంట్ ఏదైతే సబ్సిడీ డబ్బులు ఉన్నాయో సో ఆ డబ్బులు అయితే పడతాయి. ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోకపోతే కనుక కొన్ని రోజుల్లో మీ యొక్క కనెక్షన్ కూడా రద్దయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే మీకు ఏదైతే గ్యాస్ సిలిండర్ ప్రతి నెల వస్తుందో బుక్ చేసిన వెంటనే సో ఆ సిలిండర్ కూడా రాకుండా నిలిచిపోయే అవకాశం అయితే ఉందండి. సో ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరూ రేపు రాత్రి 12లోగా మీకు ఈ అవకాశం అయితే ఉంది. తప్పనిసరిగా మీరు చేసుకోండి. ఇంకా చాలామంది ఇంకా చేసుకోలేదని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతున్నారు. సో చేసుకొని వారు తప్పనిసరిగా చేసుకోండి. ఒకవేళ చేసుకొని ఉన్నారా లేదా అనే డౌట్ ఉన్నా కానీ మీరు వెంటనే మీరు గ్యాస్ ఆఫీసుల దగ్గర హెచ్పి గ్యాస్ ఉంటే హెచ్పి గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి, లేదా ఇండియన్ గ్యాస్ ఉంటే ఇండియన్ గ్యాస్, లేదా మనకు భారత్ గ్యాస్ యూస్ చేస్తుంటే భారత్ గ్యాస్ దగ్గర వెళ్ళి మీరు ఈకేవైసీ చేసుకున్నారా లేదా అనేది చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఒకవేళ చేసుకొని ఉంటే కనుక మీరు నో ప్రాబ్లం మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేసుకోకపోతే కనుక వెంటనే మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకు తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.